ఉత్తా చేతులు అనుకుంటా మొత్తం మామూలుగా ఇన్స్టాగ్రామ్ లో ట్రెండ్ అయితే లేదు. ఒక్కొక్కల వీడియోలు డౌన్లోడ్ చేసి పెట్టినా ఒక్కొక్కల ఏం పైశాచిగా ఆనందం పొందుతుర్రు అంటే ఈశ్వర్ సాయితో మాధురి రాథోడ్ ఇద్దరు కలిసి తీసిన వీడియోకు మామూలుగా ట్రోల్ అయితే లేదు. వీళ్ళు హోటల్లో దొరికిరు రెడ్ హ్యాండెడ్ గా. ఎంతమంది వీడియోలు తీస్తారు ఒకసారి చూడురా పోయి నవ్వి నవ్వి చచ్చిపోతారు. ఏందక్క పువ్వుల్లో పెట్టి చూసుకుంటా అన్నాడు కదా, పువ్వుల్లో లాస్ట్ కి ఎర్రి పువ్వుని చేసిండే ఎడ్డిదానా. పెట్టుకుంటావా అక్క పువ్వు? ఎందుకు ఆల్రెడీ అడు పెట్టిండు కదా పెద్ద పువ్వు. ఆసింగ పాసింగ బలాలే ముద్దుగున్నాయే చేతుల జీలకర్ర బెల్లాలే ఉత్తా చేతుల బుచ్చా పిల్ల అటో డజన్ ఇటో డజన్ గాజులు తెచ్చిస్తా పిల్ల మెల్లగా 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 మనం కాశ్మీరు వెళ్ళిపోదాం. ఈశ్వర సాయి అండ్ మధుర్ రాథోడ్ బ్రేకింగ్ న్యూస్ అని. రాత్రి 1 గంటలు అవుతుంది, ఇప్పుడే ఈ పాటిన్నా. ఎల్లిపాయ జడ జుడే ఎల్లిపాయ జడ. ఎల్లిపాయ జడ అంటే ఏంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఎల్లిమెల్లిగడ్డ జడనా, లేకపోతే జడ వెళ్ళిపోయిందా అంటే ఎల్లిపాయ జడ అట్లానా అంటే ఏంది? నాకు మీకు ఏమన్నా సామెత ఉందా? అది వెనకాల ఏదన్నా పెద్ద డార్క్ సీక్రెట్ ఉందా? ఏంది? ఉట్టా చేతుల ఉట్టా పిల్లగా అనుకుంటా ఎంత పని చేసినావురా వారి. ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేసినావు. సింగ బలాలే బరువు ఉన్నాయి అనుకుంటా. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది కదా, మాధవి రాథోడ్ ఇంకా ఈశ్వర్ సాయి. ఎవరిది తప్పు అంటాం ఇక్కడ? నేనేమి ఎవరి తరపున మాట్లాడట్లేదు, కానీ మొత్తం అగేనిస్ట్గా అమ్మాయిని అంటే అమ్మాయి మీద పడింది కాబట్టి వాడు వెళ్ళిండా? దానికంటే పాపులారిటీ ఉంది, దాని మీ వెనక పడేవాళ్ళు 100 మంది ఉంటారు, ఇంకెక్కువ మందే ఉండొచ్చు. వీడేమి ఎఫర్ట్స్ పెట్టకుండానే పోయాడు దాని దగ్గరికి. అంటే అమ్మాయి అనగానే అది ఏదైనా సరే భలే మాట్లాడేస్తారే. ఇద్దరికి నచ్చితేనే, అదే అంటారు కదా, ఒక్క చేయి కలిస్తే చప్పట్లు కాదు, 2 చేతులు కలిస్తేనే చప్పట్లు వస్తాయి. ఇలాంటి ఎదవల్ని ఇదే అది ఈ ముండా ఇదిగో ఈ కొడుకుని వదిలేసి చెప్తున్నాడు. ఏంట్రా అది దీనికోసం రా వచ్చింది. 10 మంది వెళ్తుంది రా. అది ఏంట్రా? ఇదిగో ఈడ అసిస్టెంట్, ఈయన అసిస్టెంట్. తల్లి లేదా? అమ్మ లేదా? పెళ్ళైనోడు కాదు, పెళ్ళైనోడే దొరికాడా నీకు? పెళ్ళైనోడు దొరికాడా నీకు? పెళ్ళైనోడు దొరికాడా? పెళ్ళైనోడా? ఏంటి 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 పెట్టు చూడు. 10 మంది పడుకునే పిల్ల దగ్గర డీటెయిల్స్ ఇస్తే నేను వచ్చాను తెలుసా? నువ్వు తన ఎందుకు పడుకున్నావు? ముద్దు పెట్టాగా దాన్ని దెంగేవాళ్ళగా చెప్పు చెప్పు. మెల్లగా 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 నువ్వు ఆడుతుండే ఏదన్నా అవుతుంది. ఏమంటారు ఈ సాంగ్ ఒక్కసారి వీడియో చూడండి. వస్తుంది ఒకరితో కాదు, నాకు ఏమన్నావు చెప్తే షాక్ అయ్యా. దాని హిస్టరీ ట్రెండింగ్ మొత్తం నడిచింది ఆ సాంగ్, అంతా ఫేమ్ చేసిరు. ఎందుకన్నా ఎంత ఇజ్జత్ తీసేసుకురు. సో ఒక్కటే నేను అక్క అంటుంది, మా ఆయన తప్పే లేదు, మా ఆయన చెయ్యడు అని అంటుంది. ప్లీజ్ అక్క అట్లా నాకు ఒక్క తప్పు ఉండదు, ఎప్పుడు ఇద్దరు తప్పు ఉంటది. నిజమే కాదా కామెంట్ చేయండి. అంటే నీ మొగుడు బాత్రూమ్ లోకి వెళ్ళి బర్వాతి వెళ్ళినా కానీ ఏమన్నా చూసినావా? నువ్వు వేరే, నువ్వు ఒక మంచి దొడ్డక్కవు నువ్వు, కానీ ఆమె జీవితం నాశనం చేసినావు అక్క. ఆమె లేని నీ మొగన్ జీవితం లేదు, నీ లైఫ్ నీ జీవితం లేదు. మీ ఇద్దరు కాంబినేషన్ తోటి సాంగ్స్ మీద సాంగ్స్ వస్తుంటే నాకు ఎప్పుడో డౌట్ వచ్చింది, ఎప్పుడు బయట పడతారా అని. ఇక ఫైనల్ ఈ రోజు బయట పడ్డారు. అయినా ఇంత నా సిగ్గులేదారా మీకు? మీ ఒక్కరి వల్ల ఇప్పుడు ఎంత మందికి బ్యాడ్ పేరు వస్తుంది తెలుసా? ఇక లేడీస్ ని బయటకు పంపేయాలన్నా భయపడతారు. అయినా నీకేం పోయే రోగం ఇక పెళ్ళైన తోటి? నీకేం పోయే రోగం రా? పిల్లం ఉన్నాగా అసలే ఆ ఫీల్డ్ చెత్త అంటారు, ఇంకా చెత్త అని నిరూపిస్తారా? ఇక లేడీస్ ని బయటకు రాకుండా చేస్తారా? చీ మిమ్మల్ని ఏమన్నా కూడా అర్థమైతలేదురా నాయన.
కట్ కట్ స్టే ఓకే అన్న పర్ఫెక్ట్ అన్న ఇది కదా షార్ట్ ఇది పర్ఫెక్ట్ వచ్చింది ముచ్చట ఊరంతా తెలిసి రాత్రి రాత్రి రాత్రిలో ఉంది కదా అది కొట్టి ఇలా అన్నప్పుడు ఉట్టా ఉట్టా పిల్లగా అనుకుంటా ఎంత పని చేసినావురా వారి ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేసినావు ఆ సింగ బలాలే బరువు ఉన్నాయా అనుకుంటా ఎంత పని చేసినావు రాత్రిలో జాము రాత్రిలో అనుకుంటా ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసినావు. నీ భార్యతో నువ్వు మంచిగానే ఉంటావు, నీ కొడుకుతో నువ్వు మంచిగానే ఉంటావు. ఆమె పరిస్థితి ఏంది, రాథోడ్ మాధురి పరిస్థితి ఏంది చెప్పు ఈశ్వర్ సాయి చెప్పు. పేరేమో దేవుని పేరు పెట్టుకున్నావు, సాస్టల్ ఏమో లోఫర్ సాస్టల్ అన్నట్టు అయిపోయాయి. చలో నీ గురించి నెగిటివ్ కాదు, ఆమె గురించి నెగిటివ్ కాదు, ఇప్పుడు మనం పాజిటివ్గా మాట్లాడుకుందాం. అండ్ డేగా మీడియా సబ్స్క్రైబర్స్ మంచిగా చూసి వీడియో నస్తే కామెంట్ పెట్టుర్రి. ఇంకా ఒక వీడియోలు రాబోతున్నాయి, వీళ్ళు ఏడా దొరికిరు ఏం కథ మొత్తం వీడియోలు రాబోతున్నాయి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టి పెట్టుకోరి, కామెంట్ అయితే ఖచ్చితంగా తెలుపుర్రి. ఓకే, దీని ఏంటంటే వీళ్ళు కొన్ని మంచి హిట్ సూపర్ హిట్ పాటలల్లో వీళ్ళు ఒక జోడీగా నటించి మన ఫోక్ ఇండస్ట్రీ సబ్స్క్రైబర్లందరినీ కూడా ఇంప్రెస్ చేసిర్రు, సబ్స్క్రైబర్ని మెచ్చుకున్నారు, మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చినాయి వీళ్ళ జోడీకి. అండ్ రెండో ముచ్చట ఏంటంటే ఫస్ట్ నువ్వు షూట్లు ఉన్నావంటే నీకు భార్య ఉంది కదా, నీకు పిల్ల కొడుకున్నాడుగా, నువ్వు అట్లనే ఉండాలి. ఇట్లా మాధురి రాథోడ్ని నువ్వు ట్రాప్ చేసి ఆమె రూమ్లల్లో తీసుకొచ్చి అసలు ఒక ముచ్చట మీ భార్యకి ఎట్లా తెలిసింది అనేది నాకు అర్థమవుతలేదు సినిమా. మరి నువ్వే ఆమెను ఇరికిచ్చి ఆమెను బజార్లు వేద్దామని చెప్పి ప్లాన్తో పిలిపించుకున్నావా? ముచ్చటేంది అటు ఇటు అయింది. మా జిల్లాలకు వచ్చి రాజన్న సిరిసిల్ల జిల్లాను బ్లేమ్ చేసుడేంది? చలో ఇదంతా పోని, ఆమెని కొడుతుంది నీ భార్య, కొడుతున్నప్పుడు ఎందుకు ప్రేమించినవరా? దమ్ము లేకపోతే దొంగసాటుగా హోటళ్ళల్లో ఎందుకు పట్టుకపోయినవరా? ఏ అమ్మాయి అయినా నమ్ముతుంది. అంటే ఆమెకు పెళ్ళి అయింది కదా అంటే ఈ కాలంలో నడిచేటి మస్తు కథలు ఉన్నాయి. ఎవరిని కూడా మనం తప్పు అనుకోవద్దు, ఎందుకంటే వీడేం ఆశ పెట్టించిండో ఈశ్వర్ అనేటోడు. ఓకే, అమ్మాయి ఏం ఆశ పడిందో. ఈడ నష్టం జరిగింది ఈశ్వర సాయి కాదు, వాళ్ళ భార్య కాదు, వాళ్ళ కొడుకు కాదు. పాపం తోడికి జరిగింది అన్యాయం. పాపం ఆమె ఇట్లా పట్టుకొని చెంప పట్టుకొని కూర్చుంటే ఎంత బాధ అనిపించింది తెలుసా? చెప్తే షాక్ అయ్యా. ఎక్స్పెక్ట్ చేశాను యాక్చువల్లీ ఇదే అని ఎక్స్పెక్ట్ చేశా. చెప్పాం క్లియర్ గా, అది రా వీడి ఫేమ్ ఏంటో చూద్దాం పదా. నాకైతే డైరెక్ట్ చెప్పానంటే కళ్ళకి నీళ్ళు తిరిగినాయి. ఈ ప్రపంచంలో ఎవడైనా ప్రేమించేటోడు ఆ పెళ్ళైనోడే కావచ్చు, పెళ్లి కానోడైనా కావచ్చు. అరే మనకు దమ్ము ఉంటే ప్రేమించాలి, 10 మందిలా చెప్పేది ఉంటే ప్రేమించు. అంతేగాని ఈ టైంపాస్కి పెళ్ళాన్ని రాగానే మెల్లగా సైడ్కి వెళ్ళి జంప్ అయిపోవుడు, ఇదంతా ఒక ఎత్తు నడుతుంది. పాపం ఆమె మాత్రం పిచ్చిదాని లెక్క బెడ్ మీద కూర్చొని వీడిని నమ్మి అత్తే ఈ దొంగ నా కొడుకు మంచిగా భార్య పట్టుకొని పోతే ఆమె వెళ్ళిపోతుంది. ఆమె హక్కు, ఆమె భర్త కాబట్టి ఆమె హక్కు ఆమె తీసుకొని వెళ్ళిపోతుంది. వీడు ఏం చేయాలి? ఆమెను ఎందుకు కొడుతున్నావు, నా తప్పు కూడా ఉందని చెప్పి మాట్లాడి సంజాయించి పంపుతా అయిపోగా. అండ్ ఇంకోటి, ఈ మన ఈశ్వర్ సాయి భార్యకి చెప్తున్నా, అక్క నీకు ఒకటి క్లియర్గా చెప్తున్నా, ఈ వీడియో తీయడం వల్ల నీకేమైనా లాభం జరిగిందా, నీకేమైనా మేలు జరిగిందా? అట్లనే దొరకబట్టకపోయి పోలీస్ స్టేషన్లో అప్పచెప్తే కేసు పెట్టి ఇద్దరి మీద ఏదో ఒక యాక్షన్ తీసుకుంటుండే. ఇప్పుడు నువ్వు ఎవరితోనో వీడియో తీపిచ్చినావు, ఆ వీడియోలో కొడుతున్నావు ఆమెని, మీ భర్తను పట్టుకొని తిట్టుకుంటా తీసుకొని పోతున్నావు. ఇప్పుడు మీ భర్త ఇజ్జత్ పోయింది, ఫోక్ ఇండస్ట్రీలో విలువ లేకుండా పోయింది, పాపం మాధురి రాథోడ్ కూడా ఇజ్జత్ లేకుండా పోయింది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇద్దరిది తప్పు ఉంది, భార్య తప్పు లేదు. ఇక భార్య మరి వేరే ఆడది ఎందుకు నచ్చిందని కూడా వాళ్ళ భార్యనే వాళ్ళని అడగాలి క్వశ్చన్. మరి ఎందుకు నచ్చిండు, మరి మీరు ఉన్నారుగా, మీరు ఉండగా ఇంకో ఆడదాని దగ్గర పోవాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే మీరు బాగా చూసుకుంటలేరా మీ హస్బెండ్ని, అందుకని వేరే ఆడదాని సుఖం గురించి పోయినా
దానికి అక్రమ సంబంధం అని పేరు పెట్టిర్రు. అది అక్రమ సంబంధం కాదు, దాన్ని ప్రేమ అంటారు. అర్థమైందా? ఆమె దందాలు చేయాలంటే లక్షలు సంపాదించవచ్చు, కానీ ఒక్కంతోనే ప్రేమలో ఉంది కాబట్టి పెళ్ళైనంతో ప్రేమలో ఉండు చెల్లె నీది కూడా తప్పే. నేను చెల్లె అని చెప్తున్నా, సామాన్యమైన ఇటువంటి వాళ్ళ చెల్లె అన్నానా. కాకపోతే ఏంటంటే ఒకటికి 10 సార్లు నువ్వు కూడా ఆలోచించేది ఉండే. నీకు ఫోక్ ఇండస్ట్రీలో మంచి పేరుంది చెల్లె, ఇవాళ మొత్తం ఇన్స్టాగ్రామ్ అని చెప్తే మీదే. ఈశ్వర్ది మాధురి ఇద్దరిది ఇదే స్టోరీ నడుతుంది. ఇన్స్టా, యూట్యూబ్, ఫేస్బుక్ మొత్తం మీదే. ఎంత ఇజ్జతమైంది. నేను అలా భార్యకు నేను చెప్పాల్సింది ఒకటే, అక్క నువ్వు అట్లా తీసేది కాకుండా వీడియో. నా పేరు శరణ్య, నేను ఈశ్వర్ సాయిలో కో క్యారెక్టర్ ఈశ్వర్ సాయి వైఫ్ని. బేసిక్గా నా హస్బెండ్ నార్మల్గా అయితే మాత్రం మా రిలేషన్ 7 years బట్టి ఎప్పుడు ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. ట్రూత్గా చెప్పాలంటే నా హస్బెండ్లో నేను ఈ 7 సంవత్సరాలు ఒక్కసారి కూడా నేను ఎప్పుడు ఇలాంటి పొరపాట్లు ఎప్పుడు చూడలేదు. టెక్స్టులు, మెసేజ్లు నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి, చూపిస్తే మాత్రం అంటే ఇట్లా ఎలా వస్తుందంటే మరి నా హస్బెండ్ కూడా చెప్పడం ఏంటంటే తనే ఇట్లా నన్ను కొంచెం ఇది చేసింది. సో అందుకోసం అని ఏ అబ్బాయి అయినా సరే మరి ఎట్లా ఇలాగే అయిపోయింది ఇంకా అని చెప్పి తను చెప్తున్నాడు. మరి ఆ అమ్మాయి ఏమంటుందంటే నాతో కూడా చాలా మంచిగా మాట్లాడేది. సో నేను లాగడానికి వెళ్ళాను అనమాట. ఇట్లా ఈ అమ్మాయి విషయంలోనే కొంచెం నాకేదో కొంచెం నెగిటివ్ వైబ్ వచ్చి సో నేను బయటికి అంటే నేను సూసైడ్ చేసుకోవడం వరకు వెళ్ళిపోయాను. నాకు బాబు ఉన్నాడు, బాబుని తీసుకొని సూసైడ్ చేసుకోవడానికి వరకు వెళ్ళిపోతే ఆ అమ్మాయి నా కోసం ఫుల్గా అంటే ఎక్కడ ఇది బాగా స్ప్రెడ్ అయిపోతుందా ఏంటి అనుకుందో ఏమో తెలియదు, కానీ కంటిన్యూగా నన్ను ఫాలోఅప్ చేస్తూ ఎక్కడున్నావు ఏమైంది నాకు అప్పుడు కూడా ఏం డౌట్ రాలేదు. తర్వాత చూస్తే మెసేజ్లు ఇవి అవి అన్నీ చూస్తే ఇలా రావాలి, మీ అన్న రావాలి. మెయిన్ వాళ్ళిద్దరికి కలిపి ఒక ఆయన ఉన్నాడు, ఆయన రిత్విక్ అని చెప్పి, వాళ్ళిద్దరు మీడియేటర్, అబ్బాయి పర్సనల్ అసిస్టెంట్ ఇద్దరికి. సో అసలు ఆ అబ్బాయి ఫోన్లో ఎన్ని టెక్స్టులు ఇవన్నీ బ్యాకప్ చేసి చూస్తే అసలు చాలా ఇదిగా ఉంది. సో నేనైతే మాత్రం కోరుకునేది ఏంటంటే నా హస్బెండ్ అయితే తప్పైపోయింది, నాకు ఒక ఛాన్స్ అయితే ఇవ్వు అని చెప్పి ఆయన చెప్తున్నారు. కానీ ఆ అమ్మాయి నుండి ఎప్పుడు నేనేం ఫేస్ చేస్తానో తెలీదు. కానీ ఎందుకంటే ఇప్పుడు నాలాంటి అమ్మాయికి అంతమంది ఫాలోవర్స్ ఉండి పైగా నాతో ఇంత మంచిగా ఉండి ఇంత చేసిందంటే వాళ్ళ అమ్మగారు రికార్డు కూడా ఉంది. నేను పొద్దున్న వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేసి అడిగితే మా అమ్మాయి అంతే అలాగే చేస్తుంది అని చెప్పి అంటుంది. నా దగ్గర రికార్డు ఉంది, ఫోను స్విచ్ ఆఫ్ అయ్యేటప్పటికి నా దగ్గర ప్రూఫ్ లేకుండా ఉంది, ఆన్ చేస్తే అది కూడా ఇస్తాను. సో ఇట్లాగా ఇప్పుడు నాకు అన్యాయం జరిగింది. నా పేరెంట్స్, మా సిస్టర్స్ వచ్చి ఏదో చేశారు, నా హస్బెండ్ నాతో ఏదో కొంచెం పోలీసులు దీంతో ఏదో మాట్లాడుతున్నాం అవుతుంది. ఇప్పుడు నాలాంటి అమ్మాయి ఒకవేళ వేరే ఒక అమ్మాయి ఎవరైనా దొరికింది అనుకోండి, అమ్మాయి ఇదే స్ట్రెస్ తట్టుకోవచ్చు. నాకు బాబుని కొనేటప్పుడు నేను ఎంత డిస్టర్బ్ అయ్యాను, చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఎలా వచ్చాయి, అమ్మాయికి అన్నీ తెలుసు. ఒక ఆడపిల్ల అయ్యి ఇంకో ఆడపిల్లకి అంత త్వరగా ఎలా మోసం చేస్తుంది? అది కూడా నా పక్కనే ఉండి మళ్ళీ ఈశ్వర్ నిన్ను మోసం చేయట్లేదు, నేను అలాగా నీకోసం ఏడుచు ఇంత చేస్తూ నా హస్బెండ్తో అసలు అది ఎట్లా ఉండగలుగుతుంది? నా హస్బెండ్కి డ్రింకింగ్ హ్యాబిట్ కూడా లేదు, అలాంటి తనకి డ్రింక్ కూడా చేయించారంటే అసలు నాకైతే అర్థం కావట్లేదు. అసలు ఈ ఫోక్ ఇండస్ట్రీ అంటే నేను చాలా ఈయనకి మంచి వాళ్ళందరూ చాలా మంది మాట్లాడుతుంటే అబ్బా చాలా ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుంది అనుకున్నా, కానీ ఇంత అన్యాయం నా వెనక ఇలా జరుగుతుంది అని చెప్పి నేను ఎప్పుడైతే అనుకోలేదు. నెక్స్ట్ ఇదేంటంటే ఇట్లాంటి అమ్మాయిని మాత్రం అసలు ఫోక్లోకి వీటిల్లోకి ఎంకరేజ్ చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు నా హస్బెండ్కి జరిగింది, రేపు అన్న రోజు ఇంకో హస్బెండ్ వాళ్ళ అమ్మగారే చెప్తున్నారు కదా డైరెక్ట్గా మా అమ్మాయి అంతే అని చెప్పి. సో ఇవన్నీ కొంచెం చూసుకొని కొంచెం ఫోక్లోకి తీసుకునేప్పుడు కూడా మనుషుల కోసం నేను మిగతా వాళ్ళని అనట్లేదు, కానీ ఇట్లాంటి వాళ్ళని మాత్రం కొంచెం చూసుకోండి, కాపురాలు పోతాయి. నిజం చెప్తున్నాను కదా, మా హస్బెండ్కి డ్రింకింగ్ హ్యాబిట్ లేదంటే మీరు ఆలోచించండి. నా డెలివరీ దగ్గర నుండి ప్రతి ఒక్కటి నా హస్బెండ్ నన్ను పువ్వుల్లో పెట్టి చూస్తున్నాడు. ఏ రోజు ఇప్పుడు నా హస్బెండ్ విషయంలో 1 minute నేను ఆలోచిస్తున్నానంటే దీనికే. నా బిడ్డను కానీ నన్ను కానీ ఇంత కేర్గా చూసుకుని అబ్బాయి ఏమంటున్నాడు, ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చి నా మీద పడిపోతే నేను ఏం చేస్తా? ఇప్పుడు ఒక షూట్లో ఉన్న వాళ్ళం మేము అంత క్లోజ్ అయిపోతుంటే నేను ఏం చేయగలుగుతా అంటున్నాడు. అప్పుడు నేను నా హస్బెండ్కి చెప్తున్నాను నువ్వు చేసింది తప్పు, మరి అమ్మాయి పడితే మరి నీకు తెలీదా? ఆబ్వియస్గా ఒక అబ్బాయి ఇప్పుడు నీకు పెళ్ళం బిడ్డలు ఉన్నారు, నీకు ఆ మాత్రం తెలీదా అంటే ఇంకా అయిపోయింది ఏదో అయిపోయింది. కానీ ఆ అమ్మాయికి తెలియాలి కదా, ఒక ఆడపిల్ల అయ్యి మరి తనకి తెలియాలి కదా. సో నాకు ఇబ్బంది ఎక్స్ట్రా కోసం అయితే తెలియదు. ఫోక్ కోసం మాట్లాడితే మాత్రం చాలా మంది మంచి వాళ్ళని అయితే నేను చూస్తూనే ఉన్నాను కదా, చాలా మంది మంచిగానే ఉన్నారు. కానీ ఇలా పక్కనే ఉండి గొంతు కోసే వాళ్ళని నేను ఇప్పుడే చూసాను. పైగా ఆ అమ్మాయి ఇంత సెలబ్రిటీ లాగా అన్నిట్లో డీలో వీటిల్లో వాటిల్లో ఇంత వచ్చి ఒక ఆడపిల్ల జీవితం ఒక్కసారైనా ఆలోచించాలి. పైగా తనకి బ్రేకప్ కూడా అయింది, తను నాకు చెప్పుకొని కూడా బాధపడితే నేను అన్నాను
మీ మీ బాయ్ ఫ్రెండ్ మీకు ఇట్లా చేసినప్పుడు మీరు ఎట్లా అయితే బాధపడ్డారో అట్లాగే కదా అని చెప్పి కూడా అన్నాను కూడా. తనకు ఆ మాత్రం అసలు ఏవి గుర్తు రాకుండా ఇంత ఎట్లా చేసిందో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మీరు అనుకోవచ్చు ఇప్పుడు ఏంటి ఈ అమ్మాయి కోసమే చెప్తుంది వాళ్ళ హస్బెండ్ కోసం. నా హస్బెండ్ 7 years బట్టి నేను కాపురం చేశాను కాబట్టి తన కోసం నాకు తెలుసు. అది నేను చెప్పే తన కోసం నాకు తెలుసు. తను కూడా ఒకటే కదా అంటున్నాడు, మీద పడిపోతే నేను ఏం చేయగలుగుతాను అనే అంటున్నాడు. సో ఇదేం చెప్తున్నానంటే కొంచెం ఈ రోజుల్లో అమ్మాయిలతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఫ్రెండ్స్ ఇది అదే అని చెప్పి కూడా నమ్మద్దు. ఈ పోకు వీటిల్లోకి అయితే మాత్రం పోకనే కాదు, దేంట్లో అయినా సరే పంపించే ముందు ఒకసారి ఆలోచించుకోండి అంతే. ఇవాళ నీ భర్త జీవితం కూడా నాశనమైంది. ఒకవేళ మాధురి ఈశ్వర్ ఇద్దరు కలిసిపోయి ఉంటే ఈ గొడవతో నువ్వు గల్లబట్టింది కొట్టింది అన్ని మనసులో పెట్టుకొని ఈశ్వర్ అనే వ్యక్తి ఇక నాకు అద్దీది నా ఇజ్జత్ తీసింది, ఇటువంటి భార్య నాకు అవసరం లేదు, నా రోడ్డు మీద నా ఇజ్జత్ తీసినాక నాకు ఎందుకని నీకు విడాకులు ఇస్తే పరిస్థితి ఏంది? దయచేసి నేను చెప్పేది ప్రతి ఆడోళ్ళకి నేను చెప్పేది ఒకటే మాట గుర్తుపెట్టుకోర్రి, ఒక్కటికి 4 సార్లు ఆలోచించుర్రి. మీ భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నాడా స్టేషన్ పోయి కంప్లైంట్ ఇయ్యి, లేదా 10 మందిలో కూర్చోబెట్టి మాట్లాడుకోర్రి. అంతేగాని వీడియో తీస్తే మొత్తం వైరల్ అవుతుంది వాని ఇజ్జత్ పోతుందని నువ్వు అనుకున్నావు అనుకో, నీకు విడాకులు ఇచ్చుడు ఈ కాలంలో పెద్ద మ్యాటర్ కాదు. ఏదైనా ఉంటే 10 మందిలో పెట్టాలి. ఏ మొగోడైనా సరే ఒక ఆర్ది బజార్లో మొగోడిని గుంజిందంటే ఎంత పెద్ద ఆర్దైనా అది కాలి గోటితో సమానం కిందికి వస్తుంది. దయచేసి ఇది అందరూ గుర్తుపెట్టుకోర్రి. మీ భర్తలు ఏమైనా తప్పు చేస్తే సంజాయించుర్రి, 10 మందిలో కూర్చోబెట్టుకోరి, ప్రేమతో గెలుచుకోర్రి. అంతేగాని ఇది ఏంది ఈడు మొత్తం అఫైర్ పెట్టుకున్నాడు నాతోనే ఉండాలి అని చెప్పి మూతబరి చేసే ఆడదాని జీవితం ఏ నాడైనా నాశనమే. దయచేసి ఇది అర్థం చేసుకోరి. అది మొగోడు ఇప్పుడు వాడు మొగోడు వాని భార్యతో ఉంటాడు, భార్యని ఇచ్చిపెడితే ఇంకో ఆడదాని దగ్గర పోతాడు. ఇక్కడ ఇప్పుడు ఈమె మాధురి రాథోడ్ పరిస్థితి ఏంది? ఆమెకు ఎవరు చూసుకోవాలి? ఆమెకు పోయిన పేరు వస్తుందా? అరే వీడు మొగోడు మీసాలు దింపుకుంటా ఎవడరా ఏం చేస్తారా నేను మొగాన్ని దాని అది ఇదని మాట్లాడుకుంటా తిరుగుతాడు. ఇప్పుడు మాధురి పరిస్థితి ఏంది? ఆమెను బజార్లు వేసినావు అక్క, నువ్వు కొంచెం ఆలోచించేది ఉండే. నువ్వు కూడా ఒక ఆడదానివి, వీడియో తీసేటోళ్ళు కూడా ఒక ఆడోళ్ళే. అది నీ మొగోని చక్కగా పెట్టుకోవాలి, నువ్వు నీ మొగోని హద్దులో పెట్టుకోవాలి, నీ మొగోని మాట్లాడుకొని సంజాయించుకోవాలి. అంతేగాని ఆమెను కొడుతున్నావు. తప్పు చేసినోడు ఈడు హోటల్లోకి పట్టుకొచ్చినోడు, వాడిని బట్టి 4 దర్శినావు ఓకే. ఈమెను ఎందుకు కొడుతున్నావు? ఈమె కొట్టే హక్కే లేదు. ఇంకా ఉల్టా నీ మీదనే క్రిమినల్ కేసు రావచ్చక్క. మీకు తెలియదు కావచ్చు లా గురించి, చట్టాల గురించి నీకు తెలియదు కావచ్చు. ఎవరి మీద చెయ్యొద్దు, చెయ్యెత్తే కేసులు అవుతాయి. నువ్వు రెడ్ హ్యాండెడ్గా కొట్టినా పట్టినా తర్వాత ముచ్చట అది. అవి చట్టాలు చూసుకుంటే కేసు పెడతా జైలు పంపుతారా, చట్టాలు చూసుకుంటారు. కానీ నువ్వు మాత్రం అట్లా గల్లబట్టి కూడా మీ భర్తను అట్లా చేసేది కాకుండా ఏమవుతుందాకా నాకు అర్థం కాదు. దానివల్ల లొక్సాన్. నువ్వు డైరెక్ట్ పోయి అదే కెమెరా ఆఫ్ చేసినాక కూడా నువ్వు తర్వాత కొట్టినా కానీ అరే 4 గోడల మధ్యలో నా భార్యన గారు కొట్టింది తన జీవితం అని చెప్పి అయ్యో వాళ్ళ భార్యన కానీ వాళ్ళు అర్థం చేసుకుంటుండే. కానీ ఈరోజు 2 రాష్ట్రాలలో హాట్ టాపిక్గా మారింది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్ ఇన్ ఈశ్వర సాయి అండ్ మధుర్ రాథోడ్ బ్రేకింగ్ న్యూస్ అని మొత్తం ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటే నేను చెప్పేది ఒకటే, ఈ విషయంలో ఆడదాని తప్పు ఉండదు. ఒకటి భార్య సక్క లేకపోతేనే మొగుడు వేరే దాని దగ్గర పోతాడు, ఇంట్లో టార్చర్ ఉంటే ఆడది వేరే దాని దగ్గర పోతుంది. గుర్తుపెట్టుకోండి, మొగోడు తప్పున్నా ఆడది తప్పున్నా వీళ్ళిద్దరు వరిదగిస్తేనే ఇంకో జంట కలుస్తుంది. అర్థమైందా? అంతేగాని దాన్ని అక్రమ సంబంధం విక్రమ సంబంధం అనరు. అర్థమైందా? 4 గోడల మధ్యలో చేసే బద్మాషి ముండలు వాళ్ళు కిరాకులు ఏడున్నారో కానీ ఇటువంటి వాళ్ళు వాడు ఫేమస్ ఉన్న దానికి మాత్రమే వైరల్ అవుతుర్రు. మనోడు ఈశ్వర్ నీకు చెప్పేది ఒకటే, నువ్వు ఇంత మంచి హిట్ సాంగ్స్ చేసినావు, సూపర్ హిట్ సాంగ్స్ చేసినావు, అసలు మైండ్ బ్లోయింగ్ సాంగ్స్, నీ డ్యాన్సు నీ పర్ఫార్మెన్సు. ఆయన మాధురి రాథోడ్ నువ్వు కూడా ఎంత మంచిగా యాక్ట్ చేస్తున్నావు, ఎంత మంచి పర్ఫామ్ చేస్తున్నావు. ఫోక్ ఇండస్ట్రీలో ఒక మంచి పేరుంది మీకు, ఆ పేరుని మీరు నాశనం చేసుకుంటా ఈరోజు నల్ల మొఖాలు వేసుకునే పరిస్థితి వచ్చింది. ఎవరు చేయబట్టి వచ్చిందంటే ఒకళ్ళ వల్ల నచ్చి నా వీడియో అనేది బయటపడకపోతే ఇవాళ మీకు ఏం కాకపో. మీరు నా సబ్స్క్రైబర్స్ ఒకసారి చూడుర్రి, ఎందుకంటే స్పెషల్గా డేగా మీడియా సబ్స్క్రైబర్స్ చూపెట్టేందుకు ఇది మీరు చూడొచ్చు. చూడురావు చూడు ఎట్లా ఇజ్జత్ తీయాలని చూస్తుర్రు వాళ్ళు. కొట్టు అంట కొట్టు, వాడిని కొట్టుర్రి, వాడు కసరాగాడాడు
ఆడు తీసుకొచ్చిండు ఆమెను. అసలు ఈ హోటల్లో లేవలు అసలు నాకు అర్థం కాని ముచ్చడిందంటే ఈ హోటల్లో అసలు భార్యాభర్తలు కాదు ఆధార్ కార్డుల మీద పేర్లు ఉండే. అసలు ఈ హోటల్ ఎట్లా ఇచ్చిర్రు? హోటల్లో అడగారు ఎవరు? ఈ హోటల్ కాడికి నేను పోతా ఇంటర్వ్యూ తీసుకొని వస్తా, అసలు ఏంది అసలు రూమ్ ఎట్లా ఇచ్చిర్రు, ఎవరు ఆధార్ కార్డు పెట్టుకుని ఇచ్చిర్రు అసలు అని చెప్పి దీని మీద కూడా ఎంక్వైరీ చేయాలి. హోటల్ ఇట్లున్నాయి అన్నట్టు రాజన్న సిరిసిల్ల జిల్లాల లార్జిల్ హోటళ్ళ పరిస్థితి ఇట్లుంది. ఓకే, ఇది ఎక్కడనో కాదు, ఇది ఎగ్జాక్ట్గా మన అగ్రారం దాటినాక కమాన్ ఉంటుంది, కమాన్ కాడ లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఇది రెడ్డి సంఘం అని చెప్పేసి రెడ్డి భవన్ అని చెప్పి పాపం చూడు పాపం ఆమెను చూస్తే ఎంత బాధ అనిపిస్తుంది. ఎంత ఘోరం అంటే సైలెంట్ ఉంది పాపం. ఆమె ఒక మంచి స్థాయిలో ఉంది, సడన్గా అట్లా వచ్చి కొడుతుంటే వాడు పారిపోతాడా? అరే నువ్వు ఇక్కడ ఆగేది ఉండే, ఇక్కడ ఆగి మేము ఇద్దరం కలుసుకున్నాగా, మేము ఉన్నాం కదా, ఆమె దగ్గర ఆమె దించేసి వస్తా, నువ్వు పో మాట్లాడుకొని కాళ్ళు మొక్తావా, నీ భార్య నువ్వు ఏం చేస్తావు చేసి ఫస్ట్ ఆమె నువ్వు ఇంటికాడ డ్రాప్ చేసి వచ్చేది ఉండే, లేకపోతే స్టేషన్ అడా అని చెప్పి ఆమెను పట్టుకొని పోయింది. అవసరానికి వాడుకున్నావు, చేసినావు, ఎన్ని పైసలు తోపినావు ఇంకా ఆమె దగ్గరను. నీకు చెప్పేటోళ్ళు లేడు, నువ్వు మొగని కదా, నువ్వు పతివ్రత, నువ్వు చిన్న పోరోని, నీ కొడుకున్నాడు, అయినా నువ్వు చిన్న లాలిపా పోరోని, ఏం తెలియదు ఈ ప్రపంచం గురించి. ఈ చిన్న పిల్ల ఇంకో ఆమెతో ఉన్నాడంటే పరిస్థితి ఏంది? నేను ఎవరికి సపోర్ట్గా మాట్లాడతాలే కానీ ఫ్యాక్ట్ మాట్లాడుతున్నా. ఏడవైనా ఆడదాని తప్పు ఉండదు. 99% మొగం తప్పు ఉంటే 1% ఆడది తప్పు ఉంటుంది. అది యాక్సెప్ట్ చేసుడు, లవ్ చేస్తున్నా అనగానే యాక్సెప్ట్ చేసుడు, మేము పెళ్లి చేసుకుంటా అనగానే యాక్సెప్ట్ చేసుడు. మనోడు ఏంటంటే చెప్తా ఊరిగా. ఓకే, ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇది చూడొచ్చు. ఆల్రెడీ ఇంత మంచి వీడియోలు వచ్చినప్పుడు వాళ్ళ భార్యకు డౌట్ రాలేదు అక్క నీకు కొంచెమైనా? ఇది చూడు, అదో చూడు, కొంచెమైనా డౌట్ రాలే వాళ్ళ రొమాన్సు, వాళ్ళ లెక్కలు, వాడు ఎట్లా నవ్వుతుండు చూడురి. ఆ షార్ట్ అయిపోయినాక కూడా చెవుదుద్దులు కలుపుతుండవు చూడురి. షార్ట్ అయిపోయినాక ఇది చూసినాకనే డౌట్ రాలేదు అక్క? చూడు రాకు, లైవ్లో నడుస్తుంది అంతమందిలా, అయితే తెలియలేదా ఆమె ఎంత అందంగా ఉంది? ఎందుకు ఫ్యూచర్ ఖరాబ్ చేసుకున్నావు సిస్టర్? ఇక వీళ్ళ సూపర్ హిట్ సాంగ్ ఇదే. అగో ఇట్లా దొరికిపోయారు, అగో దొరికిండు అని చెప్పి పెడుతుర్రు. ఇగో ఇట్లా వీడియోలు, ఈ దొంగ నా కొడుకులకు ఏం సందు దొరుకుతుంది అని చెప్పి వీడియోలు వైరల్ అవుతాయని చెప్పి తిట్టుకుంటా పెట్టుడు. ఓకే, ఇప్పుడు వీళ్ళ భార్య ఇది అయిపోయింది. ఓకే, ఇది దీనిలో తిడుతుండు. సో ఈ 4 వీడియోలు, ఇది ఒక 5 నిమిషాలు ఉంది వీడియో. అండ్ నేను నెక్స్ట్ దీని గురించి మాట్లాడతాను నెక్స్ట్ వీడియోలో. ప్రస్తుతానికైతే ఇదన్నమాట. సో బూతులు మాట్లాడే కాలం నాది వెళ్ళిపోయింది కాబట్టి మంచిగా సాఫ్ట్గా మాట్లాడి నేను మాట్లాడినా కదా. నెక్స్ట్ వీడియోలో మొత్తం పర్ఫెక్ట్గా తెలుసుకొని పర్ఫెక్ట్గా అవసరమైతే ఈశ్వర్ వాళ్ళ ఇంటికి పోయి అవసరమైతే వాళ్ళ భార్యను కూడా ఇంటర్వ్యూ చేసి నిజాలు తెలుసుకునే ప్రయత్నం అయితే నేను చేస్తా. అవసరమైతే మాధురి రాథోడ్తో కూడా ఒక ఇంటర్వ్యూ తీసుకునే ప్రయత్నం చేస్తా. చెల్లె ఒకవేళ నువ్వు నా వీడియో చూస్తే మాత్రం నా ఒక్కరికైనా ఇంటర్వ్యూ దయచేసి. ఆ న్యూస్ ఛానళ్ళ లెక్క నేను విఆర్పి కోసం పైసల కోసం వీడియోస్ దియా. ఉన్నది ఉన్నట్టు నువ్వు మాట్లాడి నువ్వు నిజాలేందో నాకు ఇంటర్వ్యూ ఇవ్వాలి చెల్లెను. ఈశ్వర్ నువ్వు కూడా ముంగడికి వచ్చి ఇంటర్వ్యూ కంపల్సరీ ఇవ్వాల్సిందే. చెప్పేది ఏంటంటే మీరు ఇక దొరకలేదంటే మాత్రం ఇద్దరు తప్పు చేసిన కిందికి వస్తారు. ఒకవేళ మీ ఇద్దరికి షూట్ ఉండి ఆ హోటల్ తీసుకొని దానిలో ఉండొచ్చు ఒకటి. రెండోది మరి ఏమైనా బర్త్డే ఫంక్షన్స్ ఏమైనా ఓంగా రాంగా నిద్ర వస్తుందని చెప్పి ఆ హోటల్లో వండుకున్నారా? 2. మూడోది అక్రమ సంబంధం ఉందని చెప్పి దొరకబట్టిరుగా అని చెప్తారు. 3. ఈ మూడిట్లో ఏదైనా కావచ్చు. మీరు మాత్రం ఖచ్చితంగా నాకు రెస్పాండ్ కావాలి. సో ఫైనల్గా లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ద బెల్ ఐకాన్ ఎవ్రీ అప్డేట్. డేగా మీడియా, డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. జై హింద్ దోస్తులు, తమ్ముళ్ళు, గట్టిగా సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని షేర్ చేయరి. మీ అమూల్యమైన కామెంట్తోని దీనికి మనం రిప్లై ఇవ్వాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్ట్. లవ్ యూ.